తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ముచ్చెమటలు పడుతున్నాయి. సాయంత్రమైనా సెగ తగ్గడం లేదు. అడవుల జిల్లా ఆదిలాబాద్కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 రోజులుగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగా బాణుడు ప్రచండ తాండవం చేస్తున్నాడు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. దాదాపుగా గత 3 రోజుల నుంచి కూడా ఈ 2 జిల్లాల్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో బయటికి రావాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కోల్బెల్ట్ విస్తరించున్నటువంటి కొమరంభీం జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా కోల్ బెల్ట్ నిప్పుల కొలిమినైతే తలపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రజలైతే బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ఏడాదితోటి పోలిస్తే మాత్రం ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో మరో నెల ఇటు ఎండాకాలం సీజన్ ఉండడంతో రానున్న రోజుల్లో ఎటువంటి ఎండ తీవ్రత ఉంటుందోనంటూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనకు అందుబాటులో మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లావాసులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత ఏడాది ఇదే ఏప్రిల్ చివరి వారంలో 44 డిగ్రీల గరిష్ట మేర ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కానీ ఈ ఏడాది అంతకు మించి కూడా ఎండలు అయితే దంచి కొడుతూ ఉన్నాయి. బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ వాడుతూ ఉన్నారు, ఏ రకంగా ఉంది? ఏదైతే చూస్తుంటే మరి గత సంవత్సరంతో పోలిస్తే మరి ఈ సంవత్సరం అయితే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. మరి గత సంవత్సరం ఏప్రిల్ నెలలో 43-44 డిగ్రీల ఎండలు ఉంటే అదే ఈ సంవత్సరం ఇదే ఏప్రిల్ చివరి వారంలో 46 నుంచి 47 డిగ్రీల ఎండలు నమోదవుతున్నాయి. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎండలకు బయటకు రాకుండా మరి ఏదైతే వారు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో 10-11 లోపు వాళ్ళ పనులు బయటకు వచ్చి వాళ్ళ పనులు పూర్తి చేసుకోవాలి. ఒకవేళ ఎండ టైంలో పోయిన వాళ్ళు వస్తే మాత్రం మరి తలకు వేడి గాలులు కానీ ఇట్లాంటి తగలకుండా తలకి ఒక కాటన్ ఖర్చు కానీ ఏదైనా కాటన్ది కట్టుకొని ముఖానికి చెవులు కవర్ అయ్యేటట్టు కట్టుకోవాలి. అలాగే ఈ సీజన్లో ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జ్యూసులు కానీ లేదంటే అంబలి కానీ ఇట్లాంటివి తీసుకుంటే మనకు బాడీ కూడా కొంచెం కూలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి చూసుకోవాలి. ఎందుకంటే ఎండలు విపరీతమైన ఎండలు కొడుతున్న కారణంగా మరి ఈ ఎండలకి ఎండ దెబ్బ తాకేసి ప్రజలు చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య చూసుకున్నాం, ఈ మన మంచిర్యాల జిల్లాలో ఇప్పటికి 2-3 చనిపోవడం కూడా జరిగింది ఎండ దెబ్బకి. కావున ప్రజలందరూ కూడా మరి బయటకు వెళ్ళే సమయంలో మరి వారి తగు జాగ్రత్తలు తీసుకున్నాకే మరి బయటకు వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా విపరీతమైన ఎండలు ఉన్నాయి కాబట్టి దీనికి వారు కూడా చర్యలు తీసుకొని రోడ్లపైన మున్సిపల్ ట్యాంకర్లను పెట్టి రోడ్లపైన కూడా నీళ్లను కొట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే మున్సిపల్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు కానీ ఎక్కడెక్కడైతే మెయిన్ కూడలు ఉన్నాయో అక్కడ చలివేంద్రాలు కానీ మరి ఇంకా ఏవైనా చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటువంటి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఎండలు? గతంతో పోల్చుకుంటే మాత్రం ఏడాది ఏప్రిల్ చివరి వారంలోనే దండిగా కొడుతున్నాయి. గతంలో కన్నా ఏదైతే ఇది పారిశ్రామిక ప్రాంతంగా ఉన్నది కాబట్టి జిల్లాలో ఏదైతే పవర్ ప్లాంట్ కానీ ఓపెన్ మైన్ కానీ తర్వాత ఏదైతే ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో గత ఉమ్మడి జిల్లాలో నిర్మల్ కానీ ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ జిల్లాల కంటే మంచిర్యాల జిల్లాలో అధికంగా 2 నుంచి 3 ఉష్ణోగ్రతల వేడిమి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలు అవసరమైతేనే తప్ప అనవసరంగా ఎండలో వచ్చి వారి ప్రాణాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఏదైతే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే గొడుగు కానీ రుమాలు కానీ తలకు క్యాప్ కానీ ధరించి వారి ప్రయాణంలో తప్పకుండా నిమ్మరసం కానీ వాటర్ కానీ ఉండే విధంగా చూసుకుంటూ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలి. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావాల్సిన అవసరం ఉంటేనే తప్ప రావాలి తప్ప ఏదైతే పొద్దున 10 లోపే పనులు ముగించుకొని మళ్ళీ సాయంత్రం 5-6 తర్వాత బయటకు వచ్చి వాళ్ళు పనులు చేసుకోవాలి. ఎందుకంటే ఈసారి గతంలో కన్నా ఎండవేడి చాలా ఉన్నది. ఇప్పటికే 46-47 సెంటీమీటర్ల ఎండవేడితోటి 2-3 కూడా వడదెబ్బ సోకి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఎన్నో ప్రభావం కూడా ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు గతంలో 1886-87 సంవత్సరంలో ఏ విధంగానైతే ఎన్నిలో ప్రభావం ఏర్పడి వర్షాలు తగ్గి కరువు అనేది వచ్చిందో ఇది స్థానికులు కూడా చెప్తున్నది ఒకటే.
గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఏడాది పూర్తిగా ఏప్రిల్ చివరి మాసంలోనే 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే బెంబేలెత్తుతున్నామంటూ కూడా వారైతే చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే శాస్త్రవేత్తలు భారతదేశంలో రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం ఉంటుందంటూ కూడా కొన్ని వార్తలు అయితే షికారులు చేస్తూ ఉన్నాయి. ఓవైపు ప్రకృతిలో మార్పులు, ప్రకృతి విధ్వంసాల వల్లే ప్రతి ఏడాది కూడా వాతావరణంలో పూర్తి స్థాయిలో మార్పులు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన 15 రోజుల్లో వడదెబ్బ బారిన పడి 7 అయితే మృతి చెందారు. ఇటు సింగరేణి కోల్బల్ట్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఎండలు టారెత్తిస్తుండడంతో అయితే సింగరేణి కార్మికుల గైర్హాజరు శాతం కూడా రోజు రోజుకైతే పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ గిరిజన తాండాల్లో పూర్తిగా నీటి ఎద్దడితో అయితే 10 కిలోమీటర్ల మేర ఆదివాసులు నీటి సేకరణకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఎవరైతే అత్యవసరం అవుతూ బయటికి వస్తున్నారో వారు ఖచ్చితంగా ప్రికాషన్స్ వాడుతూ మాత్రమే బయటికి రావాలి. వృద్ధులు, చిన్నపిల్లలు అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి రావద్దంటూ కూడా ఇటు డాక్టర్లు అయితే సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. మరో వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.